సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్దతివ్వాలని జాన్ వెస్లీని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీడియాతో కవిత మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత 2 ఏళ్లుగా ఉద్యమిస్తున్నామని, అందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిందన్నారు. ఇక రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు 3 నెలల క్రితమే వెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ చేసిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమని కవిత ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే సరైన మార్గమని, జూలై 17న రైల్ వ్యవస్థను స్తంభింపజేసే విధంగా రైల్ రోకో చేపట్టబోతున్నామన్నారు కవిత. మళ్ళీ తప్పకుండా వచ్చిన తర్వాత జాగ్రత్తలు అవన్నీ తీసి గాంధీ భవన్ పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ ప్రతీకలను కాదని పక్కదోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో, ఇలా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు అని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో, కానీ మళ్ళీ తప్పకుండా